క్రీస్తు పూర్వము మన వేదాలు చాలా పవిత్రంగా ఉన్నాయి. తర్వాత వచ్చిన కవులు, కలియుగం చేరిన తర్వాత కవులు కూడా విపరీతంగా దేవతా రూపాలనే మార్చి వేసి పెట్టేశారు. ఇందాక కశ్యప ప్రజాపతికి 2 అని చెప్పుకున్నాం మనం. వాళ్ళకి గొప్ప గొప్ప వాళ్ళకి 2 అంటే మనకు సామాన్యులకు 4 ఉండడంలో తప్పేంటి అనుకుంటుంటాం మనం. కానీ యోగశాస్త్రం ప్రకారం ఒకటి గమనించండి. ఒక చిన్న కథ చెప్తున్నాను ఇప్పుడు మధ్యలో. వినాయకునికి చూసుకోండి, 2 భార్యల్ని అంటగట్టారు పాపం బ్రహ్మచారికి. బుద్ధి, సిద్ధి. ఇలాంటి పేరు ఎవరన్నా పెట్టుకుంటారండి? తమాషా కాకపోతే. బుద్ధి అంటే తెలివి, సిద్ధి అంటే మనం చేసే సాధన సిద్ధించడం. చేసే సాధనను ఆయన సిద్ధులు ఇస్తాడు. సిద్ధిని బుద్ధిని మనకు ఇచ్చేవాడు వినాయకుడు. అది తీసేసి సిద్ధి బుద్ధి ఆయన భార్యలు. ఆ వినాయకునికి పూజలు చేసేటాయనకు 4 భార్యలు. ఆ వినాయకుని పూజ చేయించుకునేవాడికి 12 మంది భార్యలు. ఇది స్టోరీ. కలియుగ ప్రభావంతో ప్రతి ఒక్కరికి 2 వచ్చారు. పరమశివునికి వచ్చారు, విష్ణువుకి వచ్చారు, అందరికి వచ్చారు. పాపం బ్రహ్మదేవుడు ఒకడే పుణ్యం చేసుకున్నాడు. ఒక్క భార్యతో మనకు కనీసం ఆ మహానుభావుడున్న ఎగ్జాంపుల్ మిగిలాడు. యోగశాస్త్రం మొత్తం తప్పు దారి పట్టించారండి కలియుగంలో. నేనేదో గొప్పదని నేను అనుకోవట్లేదు. దయ ఉంచి ఆలగించండి. సృష్టిలో ఏం జరుగుతుంది? ఒక్క హిందూ సిద్ధాంతం ఎందుకు ఫెయిల్ అవుతుంది? హిందూ మతంలో లోటుపాట్లు ఎందుకు ఉన్నాయి? ఆంజనేయ స్వామిని కూడా పోనీయలేదండి దుర్మార్గంగా. ఆయనకు కూడా సముద్రంలో ఆయన చెమట పడేసి ఒక రాక్షసి మింగి పిల్లాన్ని అంటదని చెప్పారు. ఎవరిని పోనిచ్చామండి మనం? ఎవరిని పోనీయలేదు. మన కోరిక కలిగిన ప్రతిసారి ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేసి పెట్టాం మహానుభావులందరికీ. ఇలా వరాహస్వామి వరాహ అవతారం ద్వారా భూదేవిని, ప్రజలను ఒక రాక్షసుని నుండి తప్పించడం కోసం చేసిన ప్రయత్నాన్నే మూలాధార చక్ర సాధనగా శరీరంలో జరుగుతుంది. అది నిజము. బయట ఆ స్టోరీ సృష్టిలో జరిగింది, అది నిజమే. విష్ణుమూర్తి వరాహ అవతారం ఎత్తడం నిజమే జరిగింది. మన శరీరంలో వరాహ అవతార లక్షణాలు మనం మూలాధార చక్రాన్ని సాధించేటప్పుడు ఆ అనుభవాలన్నీ మనం కూడా పొందుతాం. ఇది కూడా జరుగుతూనే ఉంది. గమనించట్లేదండి. బాహ్య దృష్టి కంటే కొన్ని కోట్ల రెట్లు అంతర్దృష్టి చాలా విలువైనది, చాలా గొప్పదైనది, చాలా ప్రభావం గలది. ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకుని కూర్చొని సాధన చేయగలిగితే నేను ఒక్కదాన్ని గొప్పదాన్ని కాదండి. నేను అసలు గొప్పదాన్ని కానే కాదు. మీరు నాకంటే గొప్పవాళ్ళు, చూసేవాళ్ళు, వినేవాళ్ళు. గమనించండి, మీరు గమనించండి. 5 నిమిషాలు 10 నిమిషాలు కూర్చోండి చాలు. ఆ సాధనలో పరిపక్వం మీకే తెలుస్తుంది. ఈరోజు వరాహ అవతారం గురించి చెప్పుకున్నాము. నెక్స్ట్ మనం ఇంకో ఎపిసోడ్లో నరసింహస్వామిని గురించి చెప్పుకున్నాము. హిరణ్యాక్షుని వధ అయిపోయింది. హిరణ్యకశిపుని వధ మళ్ళా చెప్పుకున్నాము. ఇప్పుడు కొన్ని స్టోరీస్ ఎగ్జాంపుల్స్ చెప్తానండి. మన ప్రతిమలలో ఎన్ని దోషాలు ఉన్నాయో తెలుసుకుందాం. విగ్రహ ప్రతిమలు. శివరాత్రి పర్వదిన శివరాత్రి వాళ్ళు యేసుక్రీస్తు జీసస్ ఒక్కడే సిలువ మోసాడని చెప్తున్నారు. దూత అంత చేస్తే మరి పరమశివుడు చేయలేదా అండి మనకి? నేను ఎవరిని విడదీయట్లేదు, గేలి చేయట్లేదు. ఇక్కడ ఒకటి గమనించండి. యేసుక్రీస్తు నేను దేవుణ్ణి ఏ రోజు చెప్పుకోలేదు. దేవుని బిడ్డనే అన్నాడు. అల్లా అదే చెప్పాడు. గౌతముడు మానవుని అని చెప్పాడు. గురునానక్, మహావీర్ వీళ్ళంతా అలానే చెప్పారు. ఎవరు భగవంతుడు అని చెప్పలేదండి. ఒక హైందవ సిద్ధాంతంలోనే నేను భగవంతుణ్ణి అని చెప్పుకునే శక్తులు వచ్చాయండి దుష్ట పరిపాలనను నియంత్రించడానికి. విష్ణుమూర్తి అంశ బాలాత్రిపుర సుందరైన అంశను వీపుగా చేసుకొని ఉన్న వెంకటేశ్వర స్వామిని వడ్డికాసుల వాడిని చేశారండి. కలిప్రభావం ఎంత ఉందో చూడండి. ఆయన పొజిషన్ ఎలా ఉంటుందండి? ఇలా ఉంటుంది.
ఇలా ఉంటుంది. ఎలా ఉంటారండి? వెంకటేశ్వర స్వామి ఇలా ఉంటారు. ఇరు చేతులలో శంకు చక్రాలు ఉంటాయి. ఎక్కడన్నా అభయహస్తం ఉందంటారా? మీరు హుండీలో వేయండి నేను మీకు ఇస్తానని. అభయహస్తమే లేదు ఇక్కడ, గమనించాలి. దీనికి అర్థము వెన్నుపూస చివరి నుంచి సుషుమ్నా నాడి ద్వారా శ్వాసను తీసుకోమని, ఈ కుడి చెయ్యి ఇలా కిందికి పెట్టడానికి అర్థము తీసుకున్న శ్వాసను క్రిందికి వదలమని. ఉచ్ఛ్వాస నిశ్వాసలే ప్రతి దేవునికి భార్యలుగా ఉన్నారండి. ప్రాణాయామం మొత్తం ఉచ్ఛ్వాస నిశ్వాసల మీద జరుగుతుంది.